రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం దేవస్థానం మరియు త్రిపురాంతకం దేవాలయాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు మార్కాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. మార్కాపురం జిల్లా మార్కాపురం ఆర్టీసీ డిపో నుంచి పెద్ద ఎత్తున ప్రత్యేక సర్వీసులు నడపడంతో బస్టాండ్ ప్రాంగణం ప్రయాణికులతో కలకలాడింది. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో భక్తులు కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలకు తరలివెళ్లేందుకు ఆసక్తి చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆధార్ కార్డు చూపించి ప్రయాణించే అవకాశాన్ని మహిళలు విస్తృతంగా వినియోగించుకున్నారు. మార్కాపురం నుంచి శ్రీశైలం, త్రిపురాంతకం, విజయవాడ తదితర పుణ్యక్షేత్రాలకు పెద్ద సంఖ్యలో మహిళలు ప్రయాణించారు. ఆర్టీసీ ప్రాంగణంలో భారీ రద్దీ నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ ఎస్ఐ సైదుబాబు సిబ్బందితో కలిసి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల సౌకర్యాలతో మెడికల్ క్యాంప్, మినరల్ వాటర్ సదుపాయం, ప్రత్యేక క్యూ లైన్లో అదనపు బస్సు సర్వీసులు అందుబాటులోంచి భక్తులకు ఉపశమనం కల్పించారు. డిపో మేనేజర్ లావణ్య మాట్లాడుతూ భక్తుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చోటు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అందరూ ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మార్కాపురం డిపో నుంచి శ్రీశైలం మహాశివరాత్రి సందర్భంగా 14, 15, 16 ఎక్స్క్లూజివ్ శ్రీశైలం చెప్తున్నాం సార్. మరియు మార్కాపురం టు త్రిపురాంతకం 6 బస్సులు తిప్పుతున్నాం. అవి మార్కాపురం టు దోర్నాల, కుంట మీదగా త్రిపురాంతకం 2 బస్సులు, మార్కాపురం టు మరియు మార్కాపురం వైపాలెం 2 బస్సులు. ఈ బస్సులో 5 బస్సులు, మేము చెప్పే 80 బస్సులు 5 బస్సులు మార్కాపురం వైపాలెం మీదుగా శ్రీశైలం ఒక 5 బస్సులు తిప్పుతున్నాం సార్. మరియు ప్రయాణికుల యొక్క అవసరాలతో బస్ స్టాండ్లో అన్ని వసతులు, మెడికల్ క్యాంప్ పెట్టించాం, వాటర్ ఫెసిలిటీ మరియు వాళ్ళ యొక్క డిమాండ్ అనుసరించి ఏ రూట్కి అవసరమైతే ఆ రూట్ కూడా పంపిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని అంతా కూడా ప్రయాణికులు చక్కగా వినియోగించుకోవాలి. దేవుని యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని ఈ మహాశివరాత్రి సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.